అట్లాగే ఆయన దేశభక్తుడు కూడా. నరసింహం గారు చెప్పారు, ఆయన దేశభక్తి ధురంధరుడు, ఆయన గొప్ప దేశభక్తి గీతాలు రాశాడు ఆయన. అట్లాంటి ఇదే స్టైల్లో రాసిన ఒక దేశభక్తి గీతం ప్రబోధ శంఖమన్న గీతం. ఏల తెలియక సంశయించెదవు భారత కుమార, డీలుపడి వెనుకంజ వేసెదవు, విన్నదనమున మోము వాల్చెదవు, దాసోహమంచును చిన్నతనమున కేలుమోడ్చెదవు. తెల్ల చర్మము నీకు లేదనియో, బలమైన నాడుల పెళ్ళునెత్తురు పారలేదనియో, భారతీయుడననడి గర్వమున తల ఎత్తి నిక్కి తేరి చూడుము సకల లోకముని. ఈ కవిత 1923లో రాశాడు. ఈ కవితలో గమనించవలసిన విషయం ఏంటంటే, భారతీయుడననడి గర్వమున. గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో తెలుగులో జాతీయోద్యమ కవిత్వం రాసిన కవులందరూ కూడా ఆంధ్రుడు, ఆంధ్రత్వము, ఆంధ్ర ప్రశస్తి, ఆంధ్ర పౌరుషము, ఆంధ్రగానము, రాష్ట్రగానం చేస్తూ ఉన్నారు. భారతీయుడనే మాట ఎవరు వాడలేదు. నువ్వు ఆంధ్రుడివి, ఎందుకంటే తెలుగులో జాతీయోద్యమం అంటే ఆంధ్రోద్యమే. తెలుగువాడు ఆంధ్రుడు, నేను భారతీయుడని చెప్పిన వాడు ఎక్కడా లేడు. గురజాడ అప్పారావు గారు దేశం అన్నారు కానీ ఆ దేశమే దేశం అని చెప్పలేదు ఆయన. భారతీయుడనే మాట రాసినటువంటి జాతీయ గీతం ఇది. అంటే ఈయన ఆంధ్రుడు లేదా మద్రాసి లేదా నెల్లూరు ఈ పరిమితులు లేవు ఆయనకి. భారతీయుడననడి గర్వమున తల ఎత్తి నిక్కి తేరి చూడుము సకల లోకమును, ఎంతకాలము స్వప్నసింహంబు దడిపించు నిన్ను చింత చేయుము తొలగు మోహంబు, ఎలనోయి గద్గదస్వనము ఆక్రోశగానము చాలు చాలిక విఫలయాచనము, వీరపూజోత్సవపు సమయమున పూరింపలెమ్ము ఘోర భీషణ విజయ శంఖమును, ఏల తెలియక సంశయించెదవు భారత కుమార, డీలుపడి వెనుకంజ వేసెదవు. ఆయన తాలూకు విశిష్టమైన ఎన్నో ఖండకావ్యాలకి ఉదాహరణలుగా ఈ 2 కావ్యాలు చెప్పాలనుకున్నాను నేను. ఇక ఆయనకి ఏం జరిగిందంటే, మీ అందరికీ తెలుసు, ఆయన జీవితంలో ఒక చాలా దారుణమైన విషాదం ఆయనకు సంభవించింది. ఆయన భార్య పుత్రిక ఇద్దరు కూడా మరణించారు. ఆ మరణించిన సందర్భంగా ఆయన ఇక కొన్నాళ్ల పాటు 1925 నుంచి 30 మధ్యకాలంలో ఆయన దాదాపుగా కవిత్వం నుంచి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. కవితా చితి అని ఒక పద్యం రాశాడు ఆయన. కవితా చితి అంటే ఆయన పోయింది భార్య పుత్రిక మాత్రమే అనుకోలేదు, తన కవిత్వమే పోయింది అనుకున్నాడు ఆయన. నాలుక తుప్పు పట్టే, అదే ఆయన మొట్టమొదటి చెప్పిన ఉండేది, ఇంకేం లేదు, అది పూర్తిగా పాడైపోయిందని చెప్తూ ఒక మాట అన్నాడు. కలమును కాగితంబు తనఖా పడే గుడ్ బై రామిరెడ్డి. తనకు తనే గుడ్ బై చెప్పుకున్నాడు, ఇంక అయిపోయింది, ఇంక రాసేదేమీ లేదు. కలమును కాగితంబు తనఖా పడే గుడ్ బై రామిరెడ్డి, నీ పలుకులు వినులార విని వసరముల్సనే అంత చెల్లె చిట్టెలుక విధాన దాగికొని ఏ మొనరించెదవోయి అంచునన్ పలుమరు హెచ్చరించు హితవర్యులకేమని విన్నవించదన్. కమనీయంబగు వింత వస్తువులతో కాంతిల్లు నా గేహరాజము మధ్యన్ వెలుగొందు దివ్య కనువై సర్వంబు పెంజీకటిన్ సమస్యన్ నేనిక కొన్ని నాళ్ళు అతిథి పూజా సేవకున్ చాలనంచు మదిన్ తోచెడి దీపమెచ్చుడచటన్ శోభిల్లునో క్రమ్మరన్. మళ్ళా నా ఇంట్లో దీపం ఎప్పుడు వెలగాలి, నేను మళ్ళీ అతిథి పూజ ఎప్పుడు చేయాలి, నా ఇల్లంతా కూడా శూన్యగృహంగా మారిపోయిందని. ఆ 25-30 మధ్యకాలం అంటే ఒక నిజమైనటువంటి ఒక పతాక స్థాయికి చేరే దశలో, ఒక అద్భుతమైన కవిత్వం రాయవలసిన దశలో, అది భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ నష్టం. ఆ 5 ఏళ్ల పాటు ఆయన ఏం చేయలేకపోయాడు. ఒకరోజు 1927లోనే అనుకుంటాను నేను, 27లో ఒకరోజు ఆయన సెప్టెంబర్ నెలలో ఒక రాత్రి ఇంట్లో కూర్చుని ఉండగా వర్షం పడుతూ ఉంది. ఆయనకేం తోచలేదు, మనసంతా చాలా చికాగ్గా ఉంది. శూన్యగృహం అని ముందే చెప్పుకున్నాడు, భగ్న హృదయం అని చెప్పుకున్నాడు. అప్పుడు ఎవరో మిత్రుడు ఇచ్చినటువంటి ఉమర్ ఖయ్యాం రూబాయిలు తీశాడు ఆయన. తీగా ఆయనకి తక్షణమే గబగబా 4 రూపాయలు అక్కడక్కడ వెంటనే అనువాదం చేయాలనిపించింది ఆయన. అనువాదం చేసిన తర్వాత తెల్లవారే లోపు చాలా రూపాయలు అనువాదం చేశాడు ఆయన. ఆ తర్వాత ఆయన చేసిన అనువాదం పానశాల పేరు మీద ప్రఖ్యాతి చెందింది. పానశాలలో గమనించవలసిన ఏంటంటే, ఉమర్ ఖయ్యాం రూబాయిలు అన్న విషయం పక్కన పెట్టండి, నేను దాన్ని అనువాద కావ్యంగా అనుకోలేను, స్వతంత్ర కావ్యంగానే అనుకుంటాను. ఆయన కూడా ఏమన్నాడంటే, నేను దీన్ని తిక్కన శ్రీనాథుడు ఎలా అయితే వాళ్ళు భారతాన్ని లేదా శ్రీనాథుడు పురాణ కథల్ని అనుకర్తలుగా ఆయన అనుకర్త అనే మాట వాడాయన, అనుకర్తలుగా చేసినట్లుగా నేను కూడా ఉమర్ ఖయ్యాంని అనుకర్తగా చేశాను అన్నాడు ఆయన. ఉమర్ ఖయ్యాంలో గమనించవలసింది ఏంటంటే, ఆ రామిరెడ్డి జీవితకాలం అంతా ఆరాధించిన రమణీయత, పదరమణీయత, భావరమణీయతతో పాటు ఈ జీవిత విషాదం ఇచ్చినటువంటి ఆ టింజ్, ఆ దుఃఖం తాలూకు టింజ్, ఒక జీర, ఒక బరువు,
ఈ రెండు అందులో చేరాయన్నమాట. ఈ జీరా టింజ్ ఎట్లా వచ్చాయి? జీవితం నశ్వరం అనిపించడం తాలూకు జీరా, జీవితం నశ్వరం అనిపించిన తాలూకు బాధ, ఇది రమణీయకతకి తోడైంది. ఆ పద్యరామణీయకత, భాషారామణీయకత, ఈ జీవితం నశ్వరం అనే భావన, ఈ రెండూ కలిసి ఒక అపురూపమైనటువంటి బంగారు ప్రవాహం పానశాల పేరు మీద పచ్చ బయళ్ళు ఏటి దరిపట్టులు ఒక్క క్షణంబు శ్రాంతియున్ అచ్చర వంటి నెచ్చెలి రసాంకిత కావ్యము కెంపు పానకం బిచ్చక నామనిన్ దొరకనేని కెంపు పానకం బిచ్చక ఆమనిన్ దొరకనేని మసీదులు గుళ్ళ దాస్యమున్ మెచ్చక ముక్తులై సుఖము మీర చరింతురు జాగరూకులున్ వాదులు మాని నాసరస వారుని నానుము దానితో మహమ్మూదు సమస్త రాజ్య రమ పోరదు వేణు వినోదగీతి దావీదు గళస్వనంబటుల విశ్వరసోదయ హేతువయ్యే శాతోదరి నేటి సమ్మదము నోడకు రేపను జోదపాటలోన్ చెలియరో నిన్ను నన్ను విరచించిన ఎప్పుడు సృష్టికర్త ముందల లిఖించునేమో సురత్రావి సుఖింపగ నాగు హృత్తటంబులు తెగిపారు ప్రేమ రసపూరము గిన్నెల నింప నీకు ఆశలు ఫలింప మధ్య కలశంబును నీవు చిరంబు వెల్గుతన్. ఈ భాష ఇది కేవలం ఉమర్ ఖయ్యాం తాలూకు భాష కాదు. ఉమర్ ఖయ్యామ్ని ఫిట్జెరాల్డ్ అనువాదం చేశాడని చెప్తారు కదా, ఆ ఫిట్జెరాల్డ్ ఉమర్ ఖయ్యామ్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేయలేదు, చాలా వరకు ఆయన స్వకపోల కల్పితం చేశాడు. ఇప్పుడు ఉమర్ ఖయ్యాం తాలూకు అసలైన అనువాదాలను వచ్చాయి, వాటిని చదివాను నేను. ఉమర్ ఖయ్యాం భావాలు బాగుండొచ్చు, బహుశా పర్షియన్లో ఎట్లా వినిపిస్తాయో నాకు తెలియదు, కానీ పానశాల మాత్రం కేవలం ఉమర్ ఖయ్యాలు భావాలు కావు. ఉమర్ ఖయ్యాం భావాల్లో రామిరెడ్డి తాలూకు ఆశలు, రామిరెడ్డి తాలూకు నిరాశలు రెండింటినీ ఆయన అందులో కుక్కి దానికి ఒక బాధారుణ్యమ, ఒక బాధా రక్త జీర్ణం దానికి చేర్చి ఆయన అద్భుతమైన కావ్యరసంగా ఆయన తీసుకొచ్చాడు ఆయన. ఇక తర్వాత ఆయన సాదీ రాసినటువంటి గులిస్తాన్ని బోస్తాన్ని ఆయన గులాబీ తోట పండ్ల తోట అనే 2 పుస్తకాలుగా రాశాడు ఆయన. మొన్న మరణించినటువంటి, ఈ మధ్య పరమపదించినటువంటి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, గొప్ప రసజ్ఞుడు, సహృదయుడు, పారసీక ఉర్దూ సాహిత్యాల్లో దిగ్ధంతులని చెప్పదగినటువంటి సదాశివ గారిని, సామల్ సదాశివ గారు నాకు మంచి మిత్రులైన ఆయన ఒకసారి నేను అడిగాను, అయ్యా మీరు సాదీని ఎందుకు అనువాదం చేయలేదు అని. అంటే ఆయన అన్నాడు, నేను కూడా ముచ్చటపడ్డాను, కానీ దువ్వూరు రామిరెడ్డి గారు అనువాదం చేసిన తర్వాత మరొకడు దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం ఉందా అన్నాడు ఆయన. ఒక పారసీక పండితుడు, పర్షియన్లో సాదీ చదివిన పండితుడు, తెలుగులో రామిరెడ్డి గారు అనువాదం చెందిన పండితుడు, ఒక తెలుగు పండితుడు, పారసీక పండితుడు, ఆయన ఇచ్చిన నివాళి కంటే మించిన నివాళి దువ్వూరు రామిరెడ్డి గారి ఈ 2 అనువాదాలకి ఎవరు ఇవ్వగలరని అనుకోను నేను. ఇది రామిరెడ్డి గారి స్థూలంగా కవిత్వం తాలూకు వివరణ. ఇక రామిరెడ్డి గారు కవిత్వం రాయకుండా కేవలం ఆయన రూపకాలు మాత్రమే రాసి ఉన్నా కూడా, ఒక రూపకర్తగా ఉన్నా కూడా రామిరెడ్డి గారిని ఈరోజు మనం స్మరించుకోవాల్సి ఉంటుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. నేను రామిరెడ్డి గారి రూపకాలు, ఇందాక నేను చెప్పానే, రామిరెడ్డి గారి కవిత్వాలకి లక్షణం ఏం పెట్టుకున్నాడు ఆయన? రామణీయకత అని పెట్టుకున్నాడు ఆయన. ఆయన నాటకాలకి లక్షణం ఏమిటంటే ఔచిత్యం. మొత్తం నేను చదివాను, డైరీలో రాసుకున్నవి, వ్యాసాల్లో రాసుకున్నవి. ఏమిటి నాటకంలో ఆయన సమకాలీన నటుల తాలూకు నాటకాలు చూశాడు ఆయన. బళ్ళారు రాఘవ్ గారిని చూశాడు ఆయన, స్థానం నరసింహారావు గారు చూశాడు ఆయన, ప్రతాపరుద్రుని చూశాడు ఆయన. ఇంతమంది వీళ్ళ నాటకాలు నటుల్ని చూస్తున్నా కూడా ఇంకా ఏది లేదని, ఏది పూరించడం కోసం ఆయన నాటకర్తగా పూనుకున్నాడు అంటే రాఘవ గారికి అనిపించింది ఏమిటంటే నాటకాలు రూపకం ఔచిత్య ప్రధానంగా ఉండాలి. ఆయన ఎంత సాహసి అంటే బళ్ళారు రాఘవ గారి నాటకం చూసొచ్చి ఆయన విమర్శిస్తూ వ్యాసం రాసుకున్నాడు ఆయన. ఏమని? ఈ రాఘవ మోసకారి అని రాశాడు ఆయన. ఆశ్చర్యం. బళ్ళారు రాఘవ జీవించి ఉండగా సమకాలీనుడిగా రాఘవ ఈ నటుడు ప్రజల్ని మోసగిచ్చుతున్నాడు అని రాశాడు. రాఘవ ఉర్దూలో మాట్లాడాడు. తెలుగు నాటకంలో ఉర్దూ ప్రస్తావన ఎందుకు రావాలి? మొత్తం నాటకం అంతా ఉర్దూలో ఉండాలి, మొత్తం నాటకం తెలుగులో ఉండాలి. తెలుగు నాటకం మధ్యలో ఉర్దూ ఏమిటిది? ఇది కేవలం ప్రేక్షకుల్ని మోసగించే విధానం అని రాసుకున్నాడు ఆయన. అది ఏమి రచన? అది ఏమి సాహసం? ఇది ఇటువంటి రచన, నాటక రంగం పట్ల ఇటువంటి సమకాలీన విమర్శ చేసిన మరొక మనిషి గురజాడ అప్పారావు గారు మాత్రమే. దువ్వూరు రామిరెడ్డి గారి డైరీలు చదివితే మనకు తక్షణం గురజాడ అప్పారావు గారి డైరీలు గుర్తొస్తాయి. ఇద్దరు డైరీల్లో కూడా సమకాలీన ప్రపంచం పట్ల విమర్శ, అక్కడ ఏదో లోటు ఉంది, ఆ లోటు నేను మాత్రమే పూరించగలనే భావన అన్నమాట. గురజాడ అప్పారావు గారు కూడా మద్రాసులో నాటకానికి వెళ్ళి శాకుంతల నాటకం ఎంత రసాభాసగా ఉందో రాస్తాడు ఆయన. ఈయన కూడా రాఘవ గారి నాటకాలు, స్థానవారి నాటకాలు చూసి ఔచిత్యరహితంగా ఉన్నాయి ఈ రూపకాలు, రూపకానికి ప్రధానమైనది ఔచిత్యం అని చెప్పడం కోసం ఆయన నాటకాలు రాశారు ఆయన. ఒకచోట ఆయన భారత్లో నాటక రంగ విమర్శనం అనే వ్యాసం రాస్తూ డైరీలో ఏం రాసుకున్నాడంటే, నేను ఈ వ్యాసం రాశాను, ఇక నుంచి రేపు నన్ను ఎవరు కూడా గుడ్ బాయ్ అని అనరు అని రాసుకున్నాడు ఆయన.
అంటే ఓకే గూడి గూడి అంటామని ఇంగ్లీష్లో, గూడి గూడి అనరు, ఉన్న విషయం నిష్కర్షగా నిర్మోమాటంగా కుండ బదలగొట్టినట్టు రాశాను అని చెప్పి. ఆయన నాటకాలు ప్రధానంగా 2 నాటకాలు గురించి నేను చెప్పాలి. మొదటిది కుంభరాణ. కుంభరాణ నిస్సందేహంగా గొప్ప నాటకం. ఆయన కుంభరాణ నాటకాన్ని ఎవరితో పోటీపడి రాశాడంటే వేద వెంకటరాయ శాస్త్రితోటి, గురజాడ అప్పారావుతోటి, ధర్మవరం రామకృష్ణమాచార్యతోటి పోటీపడి రాయలా, షేక్స్పియర్తో పోటీపడి రాశాడు నాటకాన్ని. షేక్స్పియర్ వధుల్లో రాసినట్లుగా కుంభరాణ రాసినట్లో ఇతివృత్తం ఒకటే, భార్యను అనుమానించిన భర్త, ఆ భర్త భార్యని హత్య చేయడం, ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటుందాం ఏదైనా కానివ్వండి, భార్య తాలూకు మరణానికి కారణం కావడం, దానివల్ల కలిగి అంతా సంఘర్షణ. వధుల్లో ఎట్లా రాసినాడు షేక్స్పియర్, కుంభరాణ అట్లా రాయాలి. ఆ నాటకం మొత్తం అంటే కూడా ఔచిత్యం తాలూకు ఒక స్త్రీ, ఒక పురుషుడు, భార్య భర్త, ఆ భార్య తాలూకు కవిత్వం, అక్బర్ ఆమెను చూడడం రావటం, మొత్తం నాటకం అంతట్లో కూడా ఒక సౌశీల్యం ఔచిత్యం అనే 2 విషయాలు. రామిరెడ్డి గారి జీవితం అంతా ఏంటంటే సాహిత్యం తాలూకు ప్రధానమైన విషయం నైతికత అని రాశాడు ఆయన. ఆశ్చర్యం కాదు, నైతికత గురించి మాట్లాడాడు కాబట్టే రామిరెడ్డికి సాహిత్య ప్రపంచం తగిన చోటు ఇవ్వలేదని నేను చెప్పదలుచుకున్నాను. నేను నువ్వు నీతిని ధిక్కరించు అంటే సాహిత్య ప్రపంచం నెత్తి మీద పెట్టుకుంటుంది, ప్రపంచం నెత్తి మీద పెట్టుకుంటుంది, సాహిత్య ప్రపంచం రాసుకుంటుంది. రామిరెడ్డి నైతికత గురించి మాట్లాడాడు. 2వ నాటకం చెప్పదగిన గొప్ప నాటకం ఆయన మాధవ విజయం అనే నాటకం రాశాడు ఆయన. ఈ మాధవ విజయ నాటకం గొప్ప నాటకం అని అన్న కానీ మాధవ విజయం గురించి ఒక మాట రాసుకున్నాడు డైరీలో. ఏం రాసుకున్నాడంటే, ఈ నాటకం మాధవ విజయం అనే నాటకం నేను రాశాను, రాయగానే నాకు అపారమైన దుఃఖం వచ్చింది, గదిలోకి వెళ్ళి బోర్ని ఏడ్చాను అని రాశాడు ఆయన. ఇటువంటి ప్రస్తావన గురజాడ అప్పారావు గారిలో అప్పుడు గురజాడ అప్పారావు గారు మెటిల్డా కథ రాశాడు. ఆ కథ గురించి మొదటిసారి విన్నప్పుడు, మెటిల్డా కథ మాతృగని చెప్పదగినటువంటి విషయం గురించి విన్నప్పుడు ఆయన ఎవరో చేయి పెట్టి నా హృదయంలో కలిచివేసినట్లు అనిపించింది అని రాసుకున్నాడు ఆయన. అంటే సాహిత్యానుభవం వాళ్ళకి జీవితానుభవం. ఒక నాటకం రాసి అమ్మయ్య మాధవ విజయన్ నాటకం రాశాను, పత్రికా సంపాదకుడికి పంపానని రాసుకోవాలి డైరీలో. ఆ నాటకం రచన అన్నట్టు సృజన అన్నటువంటిది సృజనానుభవం, జీవితానుభవానికి ఏడవడం ఏమిటి, బోరుని ఏడవడం ఏమిటి. మాధవ విజయన్ నాటకం గురించి ఈవేళ చదివితే నాకు ఏమనిపిస్తుంది అంటే, అందులో గొప్ప తాత్వికమైన గాఢత లేదు తప్ప ఆ ఉత్కంఠలో కానీ, మన చదివించే గుణంలో కానీ, దానిలో ఏ విధమైనటువంటి ఈరోజు కూడా అది ఆ ఉత్కంఠలో మాత్రం ఈరోజు కూడా నవీనమైన నాటకం అని అనిపిస్తుంది. రామిరెడ్డి గారు చాలా గాఢమైన నాటక విమర్శ చేశాడని రామిరెడ్డి గారిని కూడా విమర్శ చేశారు. రామిరెడ్డి గారు కుంభరాణ నాటకం చదివి ఒక నెల్లూరు వాస్తవ్యుడు, మరి ఆయన పేరు నాకు తెలియదు, ఆయన పేరు రసలుబ్ధుడు అని రాసుకున్నాడు ఆయన. ఆయన ఈ నాటకంలో 27 రకాల అసంభావ్యతలు ఉన్నాయని రాసుకున్నాడు ఆయన. అయితే రామిరెడ్డి గారు దానికి మళ్ళీ సమాధానం రాశాడు ఆయన, దాన్ని సమర్థించుకోండి అంటే ఆయన 27, అది చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే రామిరెడ్డి ఇతరులు సీరియస్ తీసుకోవడం కదా, రామిరెడ్డి కూడా సీరియస్ తీసుకున్నారని చెప్పి. ఇక ఇందాక నేను చెప్పినట్లుగా రామిరెడ్డి గారు ఆయన రూపకాలు రాయలేదు, కవిత్వం రాయలేదు, పక్కన పెట్టేయండి. కేవలం ఆయన సాహిత్య విమర్శా వ్యాసాలు మాత్రమే మిగిలి ఉంటే కూడా, అవి మాత్రమే దొరికి ఉంటే కూడా, తక్కిన రామిరెడ్డి సాహిత్యం అంతా భగ్నమైపోయినా కూడా రామిరెడ్డిని నేను 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యవేత్తల అగ్రగణ్యులు 10 మందిలో ఒకటిగా లెక్క వేయడానికి నాకు ఏ విధంగా సందేహం లేదు. యథార్థానికి దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన సమితి చేయవలసిన పని ఏమిటంటే, ఎవరైనా ఒక మంచి రచయితను పట్టుకుని వీటిని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి ఇంగ్లీష్లో వేయించాలి. వీటికి హిస్టారికల్ వాల్యూ ఉంది, వీటికి ఆర్కైవల్ వాల్యూ ఉంది, ఇవి ఒక చరిత్రలో భాగం. ఇవి కేవలం సాహిత్య శిల్ప సమీక్ష మాత్రమే కాదు. నేను ఇందాక చెప్పినట్లుగా ఆయన కొన్ని పదాలు వాడాడు. ఆయన ఒక అద్భుతమైన పదం ఆయన వాడింది ఏంటంటే, ఎందుకు ఇంగ్లీష్లోకి రావాలంటున్నానంటే, ఆయన సాంఘిక సంయోగత ఉండాలి సాహిత్యానికని వాడాడు ఆయన. సాంఘిక సంయోగత ఏమిటండి? గొప్ప పదం కనిపెట్టారు అభ్యుదయ రచయితలు వచ్చిన తర్వాత. సామాజిక స్పృహ అంటే ఏమిటి? బిచ్చగాడు ఉన్నాడు, రిక్షావాడు ఉన్నాడు, ప్రాస్టిట్యూట్ ఉందని గుర్తుపెట్టుకోవడం, ఇది సామాజిక స్పృహ. రామిరెడ్డి గారు స్పృహ గురించి మాట్లాడేవాడు. ఉన్నాడని తెలిసి నీకేమిటి, ఆకలితో ఉన్నాడని తెలిసి నీకేమిటి? శ్రీశ్రీ రాశాడు, భిక్షువర్షి చేసి ఉన్మాది దారి తెప్పన బాటసారి. అది స్పృహలో భాగమైతే లాభం ఏమిటి? రామిరెడ్డి ఏమన్నాడంటే, అది నిన్ను సమాజం వైపుగా నడిపించాలి, నువ్వు ఆ సమాజంలో భాగం కావాలి, నువ్వు ఆ సమాజాన్ని కలిపేవాడిగా మారాలి, నువ్వు రాసిన సాహిత్యం వల్ల సమాజంలో ఒక దృఢ బంధం ఏర్పడాలి. దీన్ని ఆయన సాంఘిక సంయోగిత అనే మాట వాడాడు. అద్భుతమైన మాట ఇది. ఈ మాట, ఒక్క మాట చాలు రామిరెడ్డిని ఒక గొప్ప సాహితీవేత్తగా మనం నిలబెట్టుకోవడానికి. సాంఘిక సంయోగిత ఎవరి మాట గురించి మాట్లాడలేదు, అపురూపమైన మాట, 100 ఏళ్ల కిందట మాట్లాడిన మాట. అలాగే మరొక మాట ఆయన ఏమన్నా అంటే, కవి ప్రకృతిని బట్టి సాహిత్యం ఆధారపడుతుంది అని. చాలా ఒరిజినల్
అబ్జర్వేషన్స్ చేశాడని. ఎవరు మామూలుగా చేయగలిగే అబ్జర్వేషన్స్ కావు. ఆయన ఏమంటాడు, ఒక కవి ఉంటాడు, వాడి జీవలక్షణం ఏమిటి, వాడు ఖండకావ్యాలు రాయగలుగుతాడు. ఒక కవి ఉంటాడు, వాడి జీవలక్షణం ఏమిటి, మహాకావ్యం రాయగలుగుతాడు. విశ్వనాథ్ సత్యనారాయణ మహాకావ్యం రాయగలిగాడు, శ్రీశ్రీ మహాకావ్యం రాయలేకపోయాడు. విశ్వనాథ్ సత్యనారాయణ జీవలక్షణంలో, ఆ డిఎన్ఏలో మహాకావ్యం రాసే శక్తి ఉంది. అందుకని ఆయన ఉదాహరణ ఏం చెప్పాడంటే, ఠాగూరు ఖండకావ్యాలు గేయకావ్యాలు రాసే శక్తి మాత్రమే ఠాగూర్కు ఉంది. అదే మైకేల్ మధుసూదన్ దత్తాకి మహాకావ్యం రాసే శక్తి ఉంది. మైకేల్ మధుసూదన్ దత్తా అందుకనే మేఘనాథవధ కావ్యం రాయగలిగాడు అంటాడు. ఎక్కడ ఠాగూరు, ఎక్కడ మైకేల్ మధుసూదన్ దత్తా, ఎక్కడ రామిరెడ్డి సమకాలి గురించి రాసినట్టుగా ఈ రోజుకి ఆంధ్రదేశంలో చాలామందికి మైకేల్ మధుసూదన్ దత్తా అని ఒక కవి మేఘనాథవధ అనే కావ్యం రాసడం తెలియదు. ఇక చివరగా చెప్పవలసింది డైరీలు. రామిరెడ్డి గారు డైరీలు చెబితే మనకు కలిగే విషయం ఏంటంటే, ఆ మానవుడికి ఇంట్లో ఒక జీవితం, గదిలో ఒక జీవితం, సభలో ఒక జీవితం, సమాజంలో ఒక జీవితం, 4 జీవితాలు లేవు అని అర్థమవుతుంది. ఒకటే జీవితం ఆయనకి. రహస్య జీవితం అనేది లేదు ఆయనకి. పూర్తిగా తెరిచిన పుస్తకం అది. పూర్తి నైతికశీలం కలిగిన జీవితం అది. ఆ డైరీలన్నింటిలో కూడా ఎన్నో అంశాలు, వాటిని అందులో ఆయన చిత్రకళ గురించి రాసిన మాటలు కానీ, లేదా నాటకళ గురించి రాసినవి కానీ, ఆయన ప్రతి భావాన్ని పంచుకోవడం కానీ, ఏ విషయమైనా సరే. ఇక చివరిగా నేను చెప్పినట్లుగా ఆయన ఉత్తరాలు, ఆయనతో సంభాషించిన మహామహులు. ఒకే ఒక దురదృష్టం ఏంటంటే, రమణారెడ్డి గారు రాసినట్లుగా రామిరెడ్డి గారు రాసిన ఉత్తరాలను భద్రపరుచుకోకపోవడం తెలుగు జాతి తాలూకు దురదృష్టం. కానీ రామిరెడ్డి గారికి ఆయన ఎవరికి ఉత్తరాలు రాశాడో వాళ్ళు రాసిన జవాబులు బట్టి చూస్తే, రామిరెడ్డి రాసినప్పుడు వాళ్ళందరూ కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ల వృద్ధులు వాళ్ళు. రామిరెడ్డి 25 ఏళ్ళ కుర్రవాడిగా, గిడుగు రామ్మూర్తి గారికి రామిరెడ్డి ఉత్తరాలు రాసినప్పుడు గిడుగు రామ్మూర్తి వయసు ఎంత ఉంటుంది, దాదాపు 60 ఏళ్ళ వయసు ఉంటుంది ఆయనకి. రామిరెడ్డి 25 ఏళ్ళ కుర్రవాడు. కానీ 25 ఏళ్ళ కుర్రవాడు 60 ఏళ్ళ వృద్ధుడు రాసినట్టుగా ఉండదు. ఇద్దరు సమవయస్కులు, సమభావుకులు ఒకరితో ఒకరు చర్చించుకున్నట్టుగా, ఇద్దరు జైంట్స్ మాట్లాడుకున్నట్టుగా ఆ ఉత్తరాలు కనిపిస్తాయి. మిత్రులారా, తెలుగు సాహిత్యంలో నాకు అనిపించింది ఏంటంటే, నేను ఆ రోజు ప్రసంగం చేసినప్పుడు, మళ్ళా ఈరోజు మీతో మాట్లాడడం కోసం మళ్ళా రామిరెడ్డిని చదివినప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, రామిరెడ్డి తాలూకు దోవ పట్టక, రామిరెడ్డి తాలూకు దారిని కానక తెలుగు సాహిత్యం, తెలుగు సమాజం చాలా నష్టపోయాయి. ఒకవేళ రామిరెడ్డి తాలూకు దారినే మనం పాటించి ఉంటే, గురజాడ అప్పారావు తాలూకు దారి, ఎకాయికి గురజాడ అప్పారావు ఎట్లా అయితే ప్రజల మధ్యకి సాహిత్యాన్ని తీసుకొచ్చాడో అదే దారిని ఆ సాహిత్యం నడిచి ఉండేది. రామిరెడ్డిని మనం వదిలిపెట్టినందువల్ల భావకవిత్వేగంలో అది తక్కువ చేయడం కాదు, నేను భావకవిత్వం తాలూకు ఉద్దేశం వేరు. అది వ్యక్తి స్వేచ్ఛ గురించి మాట్లాడింది, స్వాతంత్రం గురించి మాట్లాడింది. రామిరెడ్డి సాంఘిక సంయోగిత గురించి మాట్లాడాడు, మనుషులు కలిసి ఉండడం గురించి మాట్లాడాడు, నైతికత గురించి మాట్లాడాడు, ఔచిత్యం గురించి మాట్లాడాడు. ఇవి సార్వకాలిక విలువలు, సార్వజనీన విలువలు. ఇటువంటి విలువల గురించి 100 ఏళ్ల కిందటనే ఒక కవి, ఒక తెలుగు కవి ఇంత తపంచి, ఇంత బహుభాషలు చదివి, బహుభాషలో సాహిత్యాన్ని ఆకళింపు చేసుకుని ఒక అంతర్జాతీయ స్థాయి రచయితగా ఎవరి కవిత్వాన్ని ఆయన చెప్పినట్లుగా, మళ్ళీ కజిన్స్ మాటలతో ముగిస్తాను నేను. ఒక ఐరిష్ జాతీయుడు లండన్లో ఒక తెలుగు కవి గురించి మాట్లాడితే, ఎవరో అమెరికా దేశస్థుడు ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర తిరుగుతూ ఈ కవిని నేను ఒరిజినల్ భాషలో చదవలేకపోయానే అని బాధపడితే, మనకు కూడా అదే బాధ. ఈ కవి తెలుగులో ఉండి మనం తెలుగు వాళ్ళం అయ్యి మనం ఇంతదాకా ఈ కవిని చదవలేకపోయామే అని ఈ ప్రసంగం చేయడం ద్వారా రామిరెడ్డి గారి సాహిత్యం వల్ల నాకు కలిగిన ఆనందానికి నేను రుణం చెల్లించుకున్నానని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను.